అందుకని నమస్తే, నేను మీ పవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన విడుదల మన సైబరాబాద్ మొక్క కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంది. అసలు ఏం మాట్లాడుతూ ఉంది, ఏంది కథ గిట్ల అని చెప్పి ఈ వీడియోలో ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూశాక ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వీళ్ళు 1,00,000 సంతకాలు గిట్ల అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి మన సైబరాబాద్ మొక్క చంద్రబాబు గారికి ప్రశ్నిస్తూ ఉంది. ఏమని ప్రశ్నిస్తూ ఉందో ఈ వీడియోలో చూడండి మీరు. రానున్న మా జగనన్న ప్రభుత్వంలో మళ్ళీ మీరు అధికారంలో ఎవరైతే ఇలాంటి స్కామ్ లో పాల్పడుతున్నారో, ఎలాంటి స్కామ్లు, ఇలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారో, ఎలాంటి స్కామ్లు విడుదల రజనీ గారు మీరు చేసిన స్కామ్ లాంటిదంటారా? ఒక స్టోన్ క్రషర్ దగ్గర 6 కోట్లు తీసుకున్నారు, గట్లాంటి స్కామ్లు చేయొద్దు గిట్లని చెప్పటరా? లేకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ అని చెప్పి 1,000 కోట్లు దొబ్బేసుకున్నాడు, గట్లాంటి స్కామ్లు చేయొద్దు అంటారా? అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు ఇంకా చాలా ఉన్నాయి. ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికే చెప్తా ఉన్నారా మీరు? మన ఆర్కే రోజా కావచ్చు, ఆడదాం ఆంధ్ర అని చెప్పి 400 కోట్లు పక్కన పెట్టింది. ఆర్కే రోజా గారికి చెప్తా ఉన్నారా? మన వైఎస్ఆర్సీపీ పార్టీలోనే చాలామంది స్కామ్లు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ విడుదల రజనీ వార్నింగ్ ఇస్తా ఉంది గిట్లని చెప్పి అనుకోవచ్చా? ఏంటి విడుదల రజనీ గారు మీరు చేసేదే సరిగ్గా లేదు, మళ్ళీ మనం జనాలు చెప్తే ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లుంటుంది? కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున ఈ కోటి సంతకాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాం చూడండి. ఈ కోటి సంతకాల గురించి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? గెలవడం చేత కాలేదు కానీ కోటి సంతకాలు చూపించి ఏదో చేసేస్తాము, మా వెనకాల 1 కోటి మంది ఉన్నారు గిట్టని చెప్పి చూపించుకోనికి వీళ్ళంతా ఏదో నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారులే. కానీ ఈ కోటి సంతకాల గురించి ఒక వీడియో చూపిస్తాం చూడండి మీరు. ఇక్కడ వీళ్ళంతా కోటి సంతకాల గురించి కొట్లాడేటోళ్ళే. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న కొంతమంది లీడర్లు మా దగ్గర పైసలు తీసుకున్నారు గిట్లని చెప్పి ఆ కోటి సంతకాలల్లో రాస్తా ఉన్నారంట. ఏందండి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గిట్లున్నారు చెప్పండి? ఆపోజిట్లో కొట్లాడే వాళ్ళు మీ నాయకుడు ఇంత పైసలు తీసుకున్నాడు గిట్లని చెప్పి వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని వస్తూ ఉన్నారు చూడండి. ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్ళు ఇక్కడ మీరు చూడండి. బలీరా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ బలీరా. వీళ్ళందరూ ఎందుకు కొట్టుకుంటా ఉన్నారంటే ర్యాలీ చేద్దాం గిట్లని చెప్పి వచ్చారు, బైక్ ర్యాలీ. అయితే వీళ్ళందరికీ పైసలు ఇస్తా గిట్లని చెప్పి అన్నారట వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఆడ పైసలు ఇస్తలేరు, కొట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ దీన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలా పోర్ట్రేట్ చేశారు? అక్కడ కొంతమంది టీడీపీ నాయకులు వచ్చారు, ఆ ర్యాలీని ఏదో తప్పుదో పట్టిద్దాం గిట్లని చెప్పి అనుకుంటా ఉన్నారు, వాళ్ళని కొడతా ఉన్నారు గిట్లని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తప్పు కూతలు ఏదో ఒకటి కూస్తూ ఉంటారులే. కానీ అక్కడ వాస్తవాలు ఏంటంటే వీళ్ళకి పెట్రోల్ పైసలు ఇవ్వలేదు. ఇటు సైడ్ ఉన్న కార్యకర్తలేమో ఆపోజిట్లో ఉన్న లీడర్ల గురించి కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. సో ఇదంతా అదే జరుగుతూ ఉంది. కోటి సంతకాలు ఏదో కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కొట్టుకొని చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ. ఇక్కడ చూడండి, డ్యూటీలో ఉన్న పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు ఈ వైసీపీ నాయకులు. అరే మీలో మీరు కొట్టుకుని మళ్ళీ ఏంద్రయ్యని సోదులు. మీ గురించేమో మన విడుదల రజనీ గారు మాట్లాడతారు, ఆర్కే రోజా గారు మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, మన వల్లభనేని వంశీ గారు మాట్లాడతారు. అంతేందుకు మన సంబరాల రాంబాబు కూడా వీళ్ళ గురించి ఎలివేషన్ ఇచ్చుకుంటా, కోటి సంతకాలు కంటే ఎక్కువ అయిపోయినాయి గిట్లని చెప్పి. దేనికి పనికి వచ్చే కోటి సంతకాలు అయ్యి చూడండి. అరే ఆయనను కూడా ఆ కొట్లాట్లో ఆయనను కూడా భాగం చేసారు వీళ్ళు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు. మీలో మీరు కొట్టుకుంటారు, మళ్ళీ వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు మీరు. అరే మీకు మీరు దగ్గరుండి ఎలా ఉండాలి ఏంది కదా గిట్లని చెప్పి తెలుసుకోవడం ఉండదు. కానీ కోటి సంతకాలు అంట వైఎస్ఆర్ పార్టీని అధికారంలో పెడతారంట వీళ్ళు. కోటి మంది గుండె చప్పుడులాగా చంద్రబాబు నాయుడు గారు చూసారనే, కోటి మంది గుండె చప్పట్లు ఎట్లా కొట్టుకుంటారో. సో వీళ్ళందరికీ కొట్టుకోమని చెప్పన్నది కూడా మన విడుదల రజనీ గారే. పైసలు ఇస్తారు గిట్లని చెప్పి అన్నారు, పైసలు ఇవ్వకుండా దొబ్బేసిరు. వాళ్ళేమో పైసలు ఇస్తలేరు గిట్లని చెప్పి కొట్లాడుకుంటా ఉన్నారు. విడుదల రజనీ గారు ఏదో ఒకటి క్లారిటీగా మాట్లాడండి మీరు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది మహిళలతో మాట్లాడడం జరిగింది. ఈ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుంది గిట్లని చెప్పి అడిగితే ఒక లేడీ వచ్చేసరికి 100 కోట్లు ఉంటుందండి గిట్లని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇంకో లేడీ వచ్చేసరికి 250 కోట్లు ఉంటుంది ఈ ల్యాండ్ వాల్యూ గిట్లని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో 151 కోట్లు పైగా ఉంటుంది గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వీళ్ళు మాట్లాడిందో పిచ్చోళ్ళ? అరే మీలో మీకే క్లారిటీ లేకుండా మాట్లాడుతూ ఉంటారు మీరు. మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ తప్పని చెప్పి నిలదీస్తూ ప్రశ్నిస్తున్నా కూడా పట్టించుకోకుండా అడుగులు ముందుకు వేస్తూ విడుదల రజనీ గారు మీరు అన్ని సపోర్ట్ చేయకుండా ఉండి ఫస్ట్ మీరు ఎవరి దగ్గర అయితే పైసలు తీసుకున్నారో స్కామ్లు చేసిలో వాళ్ళందరికీ ఆ పైసలు ఇచ్చేసి దాని తర్వాత ముందుకు వచ్చి మాట్లాడండి.
మీరు 6 కోట్లు తీసుకున్నారు గిట్లని చెప్పి మీ మీద ఒక కేసు ఉంది కదా, ఆ కేసు ఫస్ట్ క్లియర్ చేసుకోండి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో ఎక్కడైతే డబ్బులు సంపాదించుకున్నాడో ఆ డబ్బులు జనాలకు పనిచేయండి. మన ఆర్కే రోజా ఆడదాం ఆంధ్రాలో డబ్బులు సంపాదించుకుంది కదా, ఆ పైసలు కూడా జనాలకి ఇచ్చేయమని చెప్పండి. దాని తర్వాత జనాల ముందుకు వచ్చి మీరు మాట్లాడండి. అంతేందుకు విడుదల రజనీ గారికి కొన్ని సూటిగా క్వశ్చన్లు అడగలిగిట్లని చెప్పి అనుకుంటామన్నా, విడుదల రజనీ గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదండి. మీ జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది కదా, సరే మీకంటే అసెంబ్లీకి వెళ్ళే అవకాశం లేదు, చిత్తుగా ఓడిపోయారు, అది అంతా పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది. అసెంబ్లీకి వెళ్ళి అన్న కోటి సంతకాల గురించి మాట్లాడండి, అన్న 17 మెడికల్ కాలేజీల గురించి మాట్లాడండి, అన్న ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు స్కామ్లు చేస్తూ ఉన్నారు అన్న వాటన్నిటి గురించి మాట్లాడండి గిట్టని చెప్పి మీరే జగన్మోహన్ రెడ్డికి పోయి చెప్తే, మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా గిట్టని చెప్పి చూస్తాం మేము. అంటే మీ వైసీపీ నాయకులు చెప్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా గిట్లని చెప్పి జనాలందరూ వేచి చూస్తూ ఉన్నారు. మీరంటే అసెంబ్లీకి వెళ్ళరు, అంబటి రాంబాబు అంటే అసెంబ్లీకి వెళ్ళరు, ఆర్కే రోజా అంటే అసెంబ్లీకి వెళ్ళరు, కొడాలి నాని అంటే అసెంబ్లీకి వెళ్ళరు, వల్లభనేని వంశీ అంటే అసెంబ్లీకి వెళ్ళరు, అనిల్ కుమార్ యాదవ్ అంటే అసెంబ్లీకి వెళ్ళరు. వీళ్ళందరూ గతంలో అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో ఏ విధంగా మాట్లాడారు మీరందరూ? నువ్వైతే అసెంబ్లీలో జగన్ భజన చేసినావు, ఆర్కే రోజు కూడా అదే భజన చేసింది, మన అనిల్ కావచ్చు, వీళ్ళందరూ భజనలు చేసుకుంటా ఉన్నారు. ఏ రోజు కూడా ప్రజల సమస్యల గురించి మాట్లాడాల. ఇప్పుడు మీరు ఓడిపోయాక ప్రతిరోజు పైనుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ ఈయనే ఉంది. ఆ స్క్రిప్ట్ చూసుకుంటా చదవడమే తప్ప అంతకుమించి చేసింది మీరు ఏమిటి? 6 కోట్లు తీసుకున్నావు గిట్టని చెప్పి నీ మీదనే ఆరోపణ ఉంది. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా, సర్పంచ్ టికెట్లు ఇప్పిస్తా, నీకు ఆ పదవి ఇప్పిస్తా, ఈ పదవి ఇప్పిస్తా గిట్టని చెప్పి నువ్వే డబ్బులు తీసుకున్నదానివి. ఇప్పుడు నువ్వు స్కామ్ల గురించి మాట్లాడితే జనాలు ఏమనుకుంటా ఉంటారు చెప్పండి? అదే నెక్స్ట్ ఏమైనా నువ్వు నీ నియోజకవర్గంలో గెలుస్తావా అంట. సో ఈ విడుదల రజనీ గారు మాట్లాడే మాటలు కావచ్చు, ఈ కోటి సంతకాల గురించి మాట్లాడే మాటలు కావచ్చు, ఇదంతా పెద్ద స్కామ్లే అండి. టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ కోటి సంతకాలు గిట్లని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఏం జరిగినా కూడా కూటమి ప్రభుత్వం ఏ పాలన చేస్తూ ఉంది, ఎలాంటి పాలన చేస్తూ ఉంది గిట్లని చెప్పి మీ అందరికీ తెలిసిన ముచ్చటనే. సో ఈ కూటమి పాలన గురించి ఏమైనా చెప్పాలి గిట్లని చెప్పనుకుంటే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా మన విడుదల రజనీ గారి గురించి కావచ్చు, మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, ఏమైనా చెప్పాలి గిట్లని చెప్పనుకుంటే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.